A spherical mirror is a curved mirror and it forms the part of a sphere. స్పెరికల్ మిర్రర్ అనేది ఒక కర్వ్డ్ మిర్రర్, అంటే స్ట్రైట్గా లేకుండా ఇలా కరువుతో ఉన్న మిర్రర్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, ఒక పెద్ద స్పియర్లోని ఒక సెక్షన్, ఒక పార్ట్ కనుక తీసుకుంటే అది ఒక కర్వ్డ్ మిర్రర్ని ఫామ్ చేస్తుంది. ఈ కర్వ్డ్ మిర్రర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, 2 మెయిన్ టైప్స్, కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. సో ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ అ టైప్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ that has an inward curved reflective surface. కాన్కేవ్ మిర్రర్ అనేది ఏంటి? ఇది ఒక స్పెరికల్ మిర్రర్, దీనికి ఇన్వర్డ్ కర్వ్డ్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్, అంటే దీని రిఫ్లెక్టివ్ సర్ఫేస్, రిఫ్లెక్షన్ జరిగే సర్ఫేస్ లోపల వైపుకు ఉంటుంది. దీన్ని మనం కాన్కేవ్ అంటాం, లోపల వైపుకు ఉంటే. whereas a convex mirror is a type of spherical mirror that has an outward curved reflective surface. సో ఒక స్పెరికల్ మిర్రర్కి బయట వైపుకి ఇలా ఈ డొప్ప ఇలా బయట వైపుకి ఉన్న అవుట్వర్డ్ కర్వ్డ్ సర్ఫేస్ కనుక రిఫ్లెక్టివ్గా ఉంటే దాన్ని మనం కాన్వెక్స్ మిర్రర్ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. నౌ టు అండర్స్టాండ్ ద రిఫ్లెక్షన్ బై కాన్కేవ్ మిర్రర్స్ వీ నీడ్ టు నో సర్టెన్ టర్మ్స్. ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్స్లో రిఫ్లెక్షన్ని తెలుసుకుందాము. అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని టర్మ్స్, వాటి మీనింగ్స్ తెలియాలి. లెట్ us see what are those. 1. Pole. The center point of the reflecting surface of a spherical mirror is called pole. ఒక స్పెరికల్ మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్, ఒక స్పెరికల్ మిర్రర్ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద ఉన్న సెంటర్ పాయింట్ని పోల్ అంటాం. ఇది మిర్రర్ యొక్క సర్ఫేస్ మీద ఉంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద. ఈ పోల్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తాం? P. అండ్ నెక్స్ట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది ఇమాజినరీ స్పియర్ from which the spherical mirror is derived. మనం చెప్పుకున్నాం, స్పెరికల్ మిర్రర్ అనేది ఒక పెద్ద స్పియర్లో కట్ చేసిన చిన్న పార్ట్ అని. ఒకవేళ ఈ స్పెరికల్ మిర్రర్ని మనం ఒక కంప్లీట్ చేసి ఒక స్పియర్ కింద గీసాం అనుకోండి, ఈ టోటల్ స్పియర్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది ఈ స్పెరికల్ మిర్రర్కి. ఇట్ లైస్ బిహైండ్ ద మిర్రర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిర్రర్కి బిహైండ్, వెనక వైపు ఉంటుంది. అదే కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిర్రర్కి ముందు వైపు ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం లెటర్ Cతో రిప్రజెంట్ చేస్తాం. ద నెక్స్ట్ వన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ అ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఇమాజినరీ స్పియర్ ఆఫ్ విచ్ మిర్రర్ ఈజ్ ఎ పార్ట్. ఏ ఇమాజినరీ స్పియర్లో పార్ట్ కింద మనం ఈ స్పెరికల్ మిర్రర్ని అనుకుంటున్నామో దాని యొక్క రేడియస్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. నెక్స్ట్, ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైన్ జాయినింగ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ని, పోల్ని, ఈ రెండింటిని జాయిన్ చేస్తూ వచ్చే ఒక స్ట్రైట్ లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద మిర్రర్ అట్ ఇట్స్ పోల్. ఈ లైన్ పోల్ దగ్గర జాయింట్ అయ్యేటప్పటికి, సో ఈ మిర్రర్కి ఈ లైన్కి మధ్యలో 90 degrees ఉంటుంది. దీన్నే నార్మల్ అని అంటాం. ఓకే, దట్ మీన్స్ దట్ ద పాయింట్ ఆఫ్ పోల్, the angle between the plane of the mirror and the principal axis is 90 degrees. ఈ పోల్ పాయింట్లో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇంకా ఈ మిర్రర్ యొక్క ప్లేన్, ఈ రెండు కూడా 90 degreesలో ఉంటాయి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఫోకస్. ఇఫ్ అ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఫాలోయింగ్ ఆన్ ఎ కాన్కేవ్ మిర్రర్, దే ఆల్ మీట్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది మిర్రర్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది కాన్కేవ్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కొన్ని లైట్ రేస్ ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. ఇలా ట్రావెల్ చేసిన లైట్ రేస్ అన్నీ కూడా కాన్కేవ్ మిర్రర్ని హిట్ చేసినాయి. హిట్ చేసినప్పుడు ఈ మిర్రర్ కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి ఈ లైట్ రేస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, అన్నీ కలుస్తాయి. చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఈ పాయింట్నే మనం ఏమంటాం? ప్రిన్సిపల్ ఫోకస్. ఈ పాయింట్నే మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. అదే ఒక కాన్వెక్స్ మిర్రర్ అనుకోండి, కొన్ని లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చినాయి, కాన్వెక్స్ మిర్రర్ని టచ్ చేసినాయి. ఇప్పుడు ఈ రేస్ అనేవి డైవర్జ్ అవుతున్నాయి, ఒక పాయింట్లోకి ఇలాగా కన్వర్జ్ అవ్వట్లేదు, ఒక పాయింట్లోకి రావట్లేదు, డైవర్జ్ అవుతున్నాయి. అయితే ఈ కాన్వెక్స్ మిర్రర్కి బ్యాక్ సైడ్ కనుక మనం ఈ లైన్స్కి ఎక్స్టెన్షన్ డ్రా చేస్తే ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్నే మనం ఈ కాన్వెక్స్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ అని మనం చెప్తాం. సో ద ప్రిన్సిపల్ ఫోకస్
ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్తో మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఏంటో చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ అ స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ ది ఫోకల్ లెంత్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది లెటర్ స్మాల్ ఎఫ్. పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో ఉండే డిస్టెన్స్నే ఫోకల్ లెంత్ అంటాం.